విశాఖలో శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి గారి నిర్వహణ. ఇప్పుడు స్మార్తానందేంద్ర సరస్వతి ప్రస్తుతం తర్వాత వారసుడిగా టేకప్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివాదాలు, ఆ వివాదాలు సృష్టించిన ఇష్యూస్ అవన్నీ వదిలేద్దాం. అవి ఎవరి వాదన వాళ్ళదే. దాంట్లో నేను వీళ్ళ వాదన రైట్, వీళ్ళ వాదన రాంగ్ అని సమర్థించను, వ్యతిరేకించను. అది అనవసరమైనటువంటి చర్చ కూడా. కానీ ఒక అంశంలో సంతోషపడాల్సినటువంటిది ఏంటంటే, భారతదేశంలో సాధారణంగా మన ఏరియా వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎదిగితే సంతోషపడతాం కదా. హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయితే సంతోషపడతాం, అమెరికా వెళ్ళి సెటిల్ అయితే సంతోషపడతాం, ఇట్లాగా ఉంటుంది కదా. ఉత్తరాఖండ్లో ఋషికేశ్ అందరికీ తెలిసింది కదా, పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ ఉండేటటువంటి ఎక్కడెక్కడి నుంచినో వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు. అట్లాంటి ఋషికేశ్లో ఒక స్నానఘట్టం ఏర్పాటు చేసి, ఆ స్నానఘట్టానికి విశాఖ శారదాపీఠం స్నానఘట్టం అనేటటువంటి పేరుని